ఆపరేషన్ సింధూర్ తో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యువకులు ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున క్రాకర్లు పేలుస్తూ స్వీట్లు పంచారు. యావత్ భారత్ గర్వించేలా ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కు వణుకు పుట్టించిందని తెలిపారు. భారతదేశంలో అందరూ కూడా గొప్ప గర్వించదగ్గ విషయం. ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడికి జవాబుగా మన భారత ప్రభుత్వం ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు పాకిస్తాన్లో దాదాపు 9 ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాలపై మెరుపు దాడి చేస్తూ గట్టి జవాబు ఇచ్చింది. వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు ఇదొక జవాబు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు ఉగ్ర దాడులకు అన్నిటికీ కూడా గట్టి జవాబు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్లో అందరం కూడా దేశ్కి నేత ఎట్లుండాలంటే ఒక భారత ప్రధాని నరేంద్ర మోదీ లాగా ఒక ప్రపంచ నాయకుడు గట్టి జవాబు ఇచ్చిన విధాన్ని అందరం కూడా మేము స్వాగతిస్తున్నాము. దానికి సందర్భంగా ఈరోజు ఇక్కడ సీతాఫల్ మండి సికింద్రాబాద్లో అందరం మిఠాయిలు పంచుకొని ఈ యొక్క పహల్గామ్ అమరవీరులకు నివాళులు అర్పించి ఇక్కడ ఈ యొక్క